ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. 4 మ్యాచ్ల్లో వరుసగా ఓడిన ఎస్ఆర్హెచ్ ఇవాళ విజయం సాధించి గెలుపు బాట పట్టాలని చూస్తుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. అటు పంజాబ్ సైతం మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరి కాసేపట్లోనే ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టాస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మొదట టాస్ గెలిచి అటు పంజాబ్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు దాదాపు హైదరాబాద్ మొదటగా బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అనేక 4 మ్యాచ్లు వరుసగా జరిగినటువంటి 4 మ్యాచ్ల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ సొంత గడ్డపైతో పాటు మరోవైపు హైదరాబాద్ అటు వీటి ప్లేసెస్ లో కూడా ఘోర పరాజయం పొందింది. అయితే ఈసారి ఎలాగైనా సొంత గడ్డపై విజయం సాధించాలనేటువంటి ఉవ్విల్లూరుతుంది అటు హైదరాబాద్ సన్ రైజర్స్. ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా హైదరాబాద్ సన్ రైజర్స్ సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ ని చిత్తుగా ఓడించాలనేటువంటి ధీమాతో ఈ రోజు రంగంలోకి దిగుతుంది. మనం చూడొచ్చు ఇప్పటి వరకు పంజాబ్ తో జరిగినటువంటి దాదాపు 25 మ్యాచెస్ ఆడితే అందులో ఎక్కువగా హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించింది గతంలో జరిగినటువంటి మ్యాచ్ లో. అయితే ఈసారి కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ ఎంతో బ్యాటింగ్ లోను మిడిల్ ఆర్డర్ లోను మరోవైపు బౌలింగ్ లోను ఎంతో పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా మ్యాచ్ లో మాత్రం రాణించలేకపోతున్నారు. వరుసగా విఫలమవుతూనే ఉన్నారు. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేసినప్పుడు కూడా మిగిలినటువంటి 4 మ్యాచ్లు కూడా అంతగా రాణించలేదు. అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా అతను రాణించలేదు. క్లాసింగ్ కూడా మీడియాలో వచ్చిన క్లాసింగ్ కొంత మెరుగైన ఆట ఇచ్చినప్పుడు కూడా అది విజయం బాటగా సన్ రైజర్స్ నిలిచే అవకాశం కూడా లేకపోయింది. మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ ఇప్పటివరకు అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతను ఈసారి జరిగిన మ్యాచ్ లో అతను ఖచ్చితంగా బ్యాటింగ్ మెరుగైన బ్యాటింగ్ కనపరచాలంటూ కూడా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు మాత్రం జరిగినటువంటి మ్యాచ్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు ఎలాగైనా హైదరాబాద్ సన్ రైజర్స్ గెలవాలి. ఎందుకంటే ప్లే ఆఫ్ ఆశలు నిలవాలంటే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించాలి. మొత్తం మీద ఇప్పటికే ఫ్యాన్స్ మొత్తం కూడా దాదాపు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ఇంకా మ్యాచ్ మరి కాసేపులో జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇంకా వస్తూనే ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఉప్పల్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మొత్తం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. అయినప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు వారందరినీ కూడా నివారించి పూర్తిగా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ రోజు హనుమాన్ శోభయాత్ర నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరిగేటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధిస్తున్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంజాబ్ తో తలపడినటువంటి దాదాపు 25 మ్యాచ్లు గతంలో జరిగినటువంటి మ్యాచ్ లో ఎక్కువ శాతం పంజాబ్ పై హైదరాబాద్ విజయం సాధించింది కనుక ఈ రోజు కూడా విజయం హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధిస్తుంది. ఎందుకంటే అటు ఓపెనర్ గా ఉన్నటువంటి అభిషేక్ శర్మ కావచ్చు, హెడ్ కావచ్చు, మరోవైపు క్లాసింగ్ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, నితీష్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా పటిష్టంగా రాణిస్తారు. ఎందుకంటే బౌలింగ్ ఎంచుకుంది కాబట్టి తర్వాత అంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. వారందరినీ కూడా 180, 150 లోపే కట్టడి చేస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి కాసేపులోనే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్.